ఆ తల్లి మోనిక ఎంతో ప్రార్థనా పరురాలు. ఆమె మొక్కుకుంది, ప్రభా నాకు బిడ్డనిస్తే నీ సేవకు ఇస్తానని. ఆ బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్తూనే ఉంది, నాయన నిన్ను సేవకు సమర్పించుకున్నంటే నువ్వే వత్తివి నన్ను సేవకు సమర్పించుకోవడానికి, నా ఇష్టమని తిరుగుతా ఉన్నాడు. పెద్దోడైపోయాడు, జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఆ తల్లి కన్నీటితో విడువగాక ఆ కుమారుడి కోసం ప్రార్థించడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాలు. మనమైతేనా 3 రోజులు ప్రార్థన చేస్తాం, ప్రభా నా కొడుకును మార్చు నాయన, మార్చు నాయన, మార్చు నాయన, మార్చు నాయన. ఈడు మా ఆట ప్రభా, ఈడెందుకు మారుతాడు, ముందే నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నావు. కానీ విశ్వాసంతో ప్రార్థించండి, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. ఆ తల్లి 3 సంవత్సరాల కన్నీటి ప్రార్థన తర్వాత అద్భుతంగా యవనస్తుడు రక్షించబడ్డాడు. ఆ తర్వాత గొప్ప పరిశుద్ధుడైన అగస్టిన్ అని పేరు అతనికి వచ్చింది. ఆ తర్వాత అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను అన్నాడు. ఏంటండి, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో సాతాను కబంధ హస్తాల్లో నుంచి, పాపపు ఊబిలో నుంచి, ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో దేవుడి రాజ్యంలోనికి నేను కొట్టుకొని వచ్చాను అన్నాడు. నేను చాలా సార్లు టీవీలో చెప్తుంటాను, మీ మారని బిడ్డల కోసం మేము ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాం, వారి పేర్లు మాకు పంపించండి, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని. అలాగే మేము చేస్తూ ఉన్నాం. అనేక సార్లు మాకు తిరిగి జవాబులు వస్తున్నాయి. మీరు చేసిన ప్రార్థన తర్వాత అద్భుతంగా నా కుమార్తెలో మార్పు వచ్చింది, రక్షించబడ్డారు. ఇంతకుముందు వాక్యం వినమంటే వినేవాళ్ళు కాదు, చర్చికి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. బిడ్డల పెళ్లిళ్ళు అన్నారు. ఎప్పుడైతే ఒక బిడ్డ దేవుని చిత్తంలో సెట్ అవుతాడో ఎవ్రీథింగ్ విల్ వర్క్ టుగెదర్. ఒక వ్యక్తి జీవితంలో రక్షణ లేని మూలాన, యవనస్తుడు తను దేవునికి సమర్పించుకోని మూలాన తన జీవితంలో ఉద్యోగంలో రాణించడు, చదువులో రాణించడు, వివాహ జీవితంలో సక్సెస్ ఉండదు, వ్యాపారంలో ఆశీర్వదించబడడు, జీవితంలో నెమ్మది ఉండదు. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. ఈ విషయం ఒక్క జైపాల్ను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఎరుగును.